ప్రజలందరికీ పాదాభివందనం. సినిమా బ్లాక్ బస్టర్ చెప్పి మరీ హిట్ కొట్టాం. కొంతమంది అంటున్నారు నీకు నువ్వు రివ్యూ చెప్పుకోవడం ఏంటి అని. నేను కాదు, నేను థియేటర్ల ముందు రివ్యూ చెప్పేవాడిని. ఈ పొద్దునే సినిమా చేశాను. అండ్ నిన్న రివ్యూ చూశారు కదా, పెద్ద పెద్ద సైట్స్ హాన్స్ ఇండియా, G5 అండ్ 10 ఇండస్ట్రీ హిట్, తుపాకీ ఇట్లా పెద్ద పెద్ద సైట్స్ 3 అబోవ్ ఇచ్చాయి. ఇంత నెగిటివిటీలో కూడా సినిమా బాగలేకపోతే 3 అబోవ్ ఎవరివ్వరు, 3.5 3.75 ఇచ్చారు. పాదాభివందనం ప్రతి ఒక్కరికి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి థియేటర్లు మండే నుంచి పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ 6 సినిమాలు రిలీజ్ అయినాయి. వాళ్ళు బ్లాక్ చేశారు డబ్బులు కట్టి. మనకు లేవు, మన దగ్గర ఉన్న స్తోమతతో మనం రిలీజ్ చేసాం సినిమాని. అండ్ చాలా రిజల్ట్ అంటే లైక్ ఒక ప్యాన్ ఇండియా. ఇంత నెగిటివిటీ ఎంత ఉన్నా కానీ నా పైన బొమ్మ బాగుంది, బొమ్మ గెలిచింది ఫైనల్గా. 3 అవర్స్ నాన్ స్టాప్ ఫైట్లు, పాటలు, సెంటిమెంట్స్, డైలాగ్స్ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా మటుకు దద్దరిపోయింది. ఈరోజు వచ్చిన కలెక్షన్స్ ఫస్ట్ డే 64.7 అంటే 64,70,000 రూపాయలు. ఇది గ్రాస్, ఇదంతా నాకు రాదు. దాంట్లో నాకు 8 to 10 lakhs మాత్రమే వస్తుంది. మీదంతా వాళ్ళకి వెళ్తుంది కమిషన్స్, థియేటర్స్, రెంట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అభివందనం. 98% పీపుల్కి సినిమా చాలా బాగా నచ్చింది. పాయింట్ 1, థ్యాంక్ యూ. పాయింట్ 2, దీన్ని న్యూస్ ఛానల్లో కట్ చేసుకొని వేస్తే స్ట్రైక్ దింగుతా చెప్తున్నా. సో విషయం ఏంటంటే కొంతమంది లుచ్చా నా కొడుకులు, కంటెంట్ చేయలేని నా కొడుకులు, సినిమా చేసే దమ్ము లేని నా కొడుకులు, విచ్చలవిడిగా తిరిగే నా కొడుకులు, రివ్యూ పేర్లు చెప్పి బతికే నా కొడుకులు కొంతమంది. ఆ లవడా చొక్కా అనేవాడు, ఆ రగిడి బగిడి అనేవాడు, ఆ రావణ్ ఫరియో అనేవాడు, ఆ బార్బెల్ లచ్చు లుచ్చగాడు అనేవాడు. ఈ లుచ్చగాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రివ్యూ అనే పేరు చెప్పి సినిమాని కిల్ చేస్తున్నారు. వాడి ముఖాన లైట్ సరిగా ఉండదు, లైట్ సరిగా ఉండదు. ఓడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. వాడి మొక్కనే రే మీకు అందరికి ఛాలెంజ్ రా, నేను 5 లక్షలు పెట్టుబడి పెడతా, మీరు ఒక షార్ట్ ఫిలిం తీయండి రా. 5 లక్షలకు షార్ట్ ఫిలిం 20,000 తీయచ్చు, 5 లక్షలు ఇచ్చా. అందరికీ నచ్చాలైతే, నచ్చకపోతే గుద్దబాలు కొట్ట ఒక్కొక్కరిని. ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2, మీరు అందరూ వచ్చి కూర్చోండి, నేను కూర్చుంటా. హాలు, టిఫిన్, టీలు అన్నీ నేనే బుక్ చేస్తా. మీరు సినిమా గురించి మాట్లాడతాను, నేను సినిమా గురించి మాట్లాడతా. ప్రజలే రివ్యూ పెడతారు ఆ సినిమాల గురించి. స్కాండినేవియన్ సినిమా, యూరోపియన్ సినిమా, లాటిన్ అమెరికన్ సినిమా, నీ ఇష్టం రా. అకిరా కురోసావా కానించి, జేమ్స్ కెమెరూన్ కానించి, స్టీవెన్ స్పిల్బర్గ్ కానించి, క్వింటిన్ టొరాంటోనో కానించి, ఈ అమ్మాయి ఎవడైనా సరేరా, హాలీవుడ్ సిస్టమ్స్ కానించి మన సురేష్ బాబు గారి ప్రొడక్షన్ సిస్టమ్ వరకు యాడికినారా, దేని గురించైనా మాట్లాడతాం రా. దమ్ముందిరా నాకు సినిమా గురించి, నాలెడ్జ్ ఉందిరా. డబ్బింగ్, ఎడిటింగ్, డిఐ, కలర్ కరెక్షన్, కాస్ట్యూమ్, మేకప్, ప్రతిదీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ ఉంది నాకు. VFX ప్రతిదీ అవగాహన బేసిక్గా ఉంది నాకు. నేను మాట్లాడతా, మీరు రండి, మీరు మాట్లాడతాం. ప్రజలు రివ్యూ చెప్తారు. లుచ్చా నా కొడకల్లారా, 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని ఎన్ని సినిమాలు రా మీరు కిల్ చేసేది? 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని ఏంద్రా? ఒక బుక్లో 4 ఇంగ్లీష్ పదాలు ఉంటాయి సినిమాకు సంబంధించినవి. అనమార్ఫిక్ లెన్సు, టింటు, బొచ్చు, ఇవన్నీ. నేను బోల్డ్ మాట్లాడతా, అది కాదు పక్కన పెట్టండి. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ బాగున్న సినిమాని కూడా అందరూ బాగుందంటే ఇది నెగిటివ్ చెప్తే వీడికి వ్యూస్ వస్తాయి. ఇది నా కొడుకులు చేసే పని. ఈ నా కొడుకులు బాగున్న సినిమా కూడా రివ్యూ నెగిటివ్ రాస్తున్నారు. నేను రివ్యూలు రాస్తున్నారు కదా అని వీళ్ళందరినీ మొన్న నేను అప్రోచ్ అయ్యా. ఏంటి, నా సినిమా బాగుంది, వీళ్ళను పిచ్చోళ్ళు జనాలు కొంతమంది ఫాలో అవుతున్నారు, వీళ్ళు ఫాలో అయితే సినిమా ఫెటర్నిటీకి నా సినిమా ఇంకా బాగా తెలుస్తుంది. నేనే అప్రోచ్ అయ్యా. చెప్తున్నా ఎందుకు అప్రోచ్ అయ్యా, నా సినిమా బాగుంది, రివ్యూ బాగా చెప్తారు, ఈ కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయ్యా. ఈ కొడుకులు అందరూ డబ్బులు అడిగారు. వాళ్ళ చాటింగ్ డైరెక్ట్ లేదు, నేను ముందే చెప్తాను, వాళ్ళ చాటింగ్ డైరెక్ట్ లేదు, ఫ్రెండ్స్ ద్వారా అడిగారు. ఎందుకంటే వాళ్ళు ఇరుక్కుంటారని వాళ్ళకి తెలుసు. వీళ్ళు దొంగ పూకు నా కొడుకులు, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పే లుచ్చగాళ్ళు వీళ్ళు. చెప్తున్నా కదా, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పే లుచ్చగాళ్ళు. పెద్ద యాక్టర్లు, పెద్ద సినిమాలు, మీడియం ఏ సినిమాలకు యాక్టర్లకు సిగ్గులేదా? మీకు సిగ్గులేదా? వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళతో రివ్యూలు రాపించుకుంటే సిగ్గులేదా మీకు? మీ దమ్మున్న సినిమా తీయండి రా ఫస్ట్. సిగ్గులేని వాళ్ళరా మీరు? మీ వల్ల 10 సినిమాలు పోతున్నాయిరా. మంచి సినిమా తీయండి ఫస్ట్. ప్రొడ్యూసర్ దిగి కుడిపిస్తున్నారు. మేనేజరు, కెమెరామ్యాను, డైరెక్టర్ అందరూ చెప్పి సార్ వాళ్ళతో రివ్యూ రాపిస్తే సినిమా ఇట్టు. నా బొచ్చు ప్రతి ఒక్కటి రివ్యూ రాస్తాను. ఏ సినిమా ఇట్టయిందిరా? అందరినీ తిడుతున్నా నా సినిమాకి నెగిటివ్ రాశారు కొంతమంది. ఇంకొకటి, ఈ సినిమాలు అందరూ నాకు నచ్చని సినిమాలకు, మొన్న కల్కి సినిమాకి నెగిటివ్ రాశాడు ఒక లుచ్చా నా కొడుకు. కల్కి సినిమా 5 ఏళ్ళు తీశారా? అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నారా? ప్రజలందరికీ పాదాభివందనం. ప్రజలను అనట్లేదు నేను. వీళ్ళు లుచ్చగలరు ఎవరైతే నెగిటివ్ చెప్తున్నారో కావాల్సిన బాగున్న సినిమాలకు కూడా నాకు అసలు నచ్చట్లేదు. కరెక్ట్ విధానం కాదు ఇది. మీరు దమ్ముంటే నేను డబ్బులు పెడతా, సినిమా తీయండి, నేను డబ్బులు పెడతా, మీరు షార్ట్ ఫిల్మ్ తీయండి. సినిమా డిస్కషన్ గురించి కూర్చుందామంటే కూర్చుందాం. మీ టాలెంట్ నేను టాలెంట్ తెలిసిపోద్ది. వాడు బీన్ బ్యాగ్ అని ఒకడు ఉంటాడు. ఈ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళది చీకేది, వాళ్ళతో రివ్యూలు చెప్పించుకునేది. వాని ఫ్లాట్లోకి వెళ్ళేది ఏంట్రా మీరు యాక్టర్లు? వానికి 50,000 ఇచ్చి వీడు ఈ లవడా చొక్కా అనేవాడు ఏమన్నాడు తెలుసా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు నా ఫ్లాట్కి వచ్చాయన్నాడు. నిన్న చూడండి 6 సినిమాలు రిలీజ్ అయినాయి, 5 మంది వాని ఫ్లాట్కి వెళ్ళి రివ్యూ చెప్పించుకున్నారు. సిగ్గులేదారా మీకు? వాడు చెప్తే ఏంటరా చూసేది మీరు? వాడు చెప్తే ఏంటి చూసేది? జనాలకు ఇండివిజువల్ ఒపీనియన్ లేదా? వాళ్ళు చూడరా? అంటే నీ బాగున్న సినిమా బాగలేదంటే వీడు అయిపోతాడు.
ఇంకోటి వాడు యాక్టర్లను వాళ్ళ ఫ్లాట్కి పిలిపించుకొని వాడు హైప్ తెచ్చుకొని వాని ఇమేజ్ పెంచుకొని డబ్బులు పెంచుకోవడం కోసం. ఏమరా కరెక్టరా ఇది? కరెక్టరా మీకు? రే వన్ సైడ్ గేమ్ ఆడతారా మీరు? వన్ సైడ్ గేమ్ ఆడతారా? టాటా తీస్తా మీకు ఇంతవరకు ఒకటి తగలే అలాంటోడు. ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్, యాక్టర్ 3 నేను. టాటా తీస్తా సినిమాల పైన తప్పుగా రివ్యూ రాస్తే మటుకు ఒక్కొక్క నా కొడుక్కి ఏమరా కథలు లెంగుతున్నారా? భయపడే నా కొడుకుని కాదు నేను. ప్రజలు ఉన్నారు నాకు చాలు, ఇంకొవ్వరు అవసరం లేదు నాకు. నా బొచ్చు కూడా అవసరం లేదు ఒకటి నాకు. కరెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ప్రజలందరికీ పాదాభివందనం. ప్రజలు కాదు మిగతా వాళ్ళు చెప్తున్నా, కరెక్ట్ సినిమా రివ్యూ రాయండి. సినిమా చూడకుండా రావణ్ ఫర్ యూ అని లుచ్చా నా కొడక నువ్వు. ఏమిరా నువ్వు కంటెంట్ తీసినావరా? ఒక సినిమా తీసినారా? ఒక షార్ట్ ఫిల్మ్ తీసినారా? మీ మొక్కన లైటింగ్ కరెక్ట్ ఉండదు. మీరు సినిమా గురించి రివ్యూ చెప్తారు. మీరు అనమార్ఫిక్ లెన్సుల గురించి మాట్లాడతారు. ఏ పొద్దున్న సెట్కు పోయినారా? టయానికి మీరు ఏ సినిమా కన్నా పని చేసినారా? మీరు మీ బతుక్కు ఏం తెలుసురా? రండ్రా కూర్చుందాం, దమ్ముంటే మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. ఎవడైనా సరే వాడు సినిమా సంబంధించినోడు. చెప్తున్నా మీకు నేను, ఒక్క జేమ్స్ కెమెరాన్ తప్ప ప్రపంచంలో ఏ డైరెక్టర్ ఎవడైనా వచ్చినా నేను మాట్లాడతా. రండి, ఆ పక్కన అకిరా కుర్సో కానించి, ఈ పక్క హాలీవుడ్ కానించి, ఆ పక్క లాటిన్ అమెరికా కానించి, ఫిలిప్పీన్స్ కానించి, పైన యూరోపియన్ కానించి, స్కాట్లాండ్ కానించి, మొత్తం రండి సినిమా గురించి నేను మాట్లాడతా. తెలుగులో ఏం నడుస్తాయి అయ్యే తీస్తారా? రియలిస్టిక్ సినిమాలు అంటే పోయి డాక్యుమెంటరీస్ చూసుకోండిరా. సినిమా అంటే ఏందిరా? సినిమా అంటే ఏంది? సినిమా అంటే కళ. అది ఒక కళ, ఊహాజనితం, ఎంటర్టైన్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం. ఆడియన్స్ సాధించలేనిది తన హీరో కానీ స్క్రీన్ పైన ఆర్టిస్ట్ ఏదైనా సాధిస్తే వాడు ఏడుస్తాడు, వాడు హ్యాపీ ఫీల్. ఇది సినిమా అంటే. రియలిస్టిక్ అదే. రియలిస్టిక్ అంటే డాక్యుమెంటరీ చూసుకోరా, ఎర్రిపూక. సినిమా ఎందుకు నువ్వు చూడడం? సినిమా అంటే ఏందిరా? దానికి ఎందుకే సెన్సార్ సర్టిఫికేట్ పెట్టారా? ఎర్రిపూక. ఏం తెలుసురా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి? సినిమాలు తక్కువ మాట్లాడతారు మీరు. మీకు అందరికి వన్ సైడ్ గేమ్ ఆడితే మటుకు టాటా తీస్తా. నా గురించి మీకు తెలియలేదు. టాటా తీస్తా. రివ్యూ వాళ్ళందరినీ అందరిని మాట్లాడుకుందాం. డైరెక్ట్ నిలబడతా నేను, మామూలుగా నేను. అడక్కల్లారా మీరు? బుద్ధి లేని నా కొడకల్లారా, డబ్బులు లేని నా కొడకల్లారా, ఓన్ కంటెంట్ చేయలేని నా కొడకల్లారా, లుచ్చా నా కొడకల్లారా మీరు. మంచితనానికి రోజులు కాదురా ఇవి. మంచిగా పోతుంటే సినిమా రివ్యూ రాయండి అంటే మీకు డబ్బులు కావాలరా? మీకు డబ్బులు చించి ఆరేస్తా ఒక్కొక్కడికి. లేదా నెగిటివ్ రివ్యూస్ మాత్రం మా రాజ్యం మటుకు పగిలిపోతాయి ఆఫీసులు. చెప్తానా ఏం మా బిజినెస్ అనుకున్నారా? మట గుడిపియాలనుకుంటారా మమ్మల్ని మీరు? బాగున్న సినిమాలు నెగిటివ్ రాస్తున్నారు మీరు. ప్రజలు చెప్తున్నారు కదరా, మీరు రా మధ్యలో బాడుకున్నా కొడకల్లారా. ప్రజలందరికీ కృతజ్ఞతలు సపోర్ట్ చేస్తున్నందుకు.